మంచి ముహూర్తంలో బయలుదేరుతున్నానమ్మా, నన్ను ఆశీర్వదించు అని సత్య ప్రభావతిని అడుగుతూ ఉంటాడు. కోర్టులో కేసు వాదించడానికి వెళ్తుంటే ఆశీర్వదించేదాన్ని, అలాగే మంచి పని చేయడం కోసం వెళ్తుంటే ఆశీర్వదించేదాన్ని. కానీ నువ్వు వెళ్తుంది చెడ్డ పని కోసం సత్య అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. అమ్మా, కోడల్ని తీసుకుని వస్తాను, ఇంట్లోకి ఆహ్వానించటానికి హారతి పళ్ళెంతో రెడీగా ఉండు అని సత్య ప్రభావతి మాటను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. సత్య, చెప్పేది వినరా అని ప్రభావతి పిలుస్తూ ఉంటుంది. ప్రభావతి మాట వినకుండా సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుడా, ఎవరికైనా ఇలాంటి కొడుకు ఉండాలి అనుకునేదాన్ని, ఇప్పుడు ఇలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు అనుకుంటున్నాను అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వేదవతి అవనిని గుడిలో పక్కకు లాక్కెళ్తుంది. ఏంటత్తయ్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇంటికి తలుపులు తాళాలు వేసొచ్చాము, ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని ఎలా తీసుకురొచ్చావు అని చెప్పి వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడతాయని డూప్లికేట్ తాళాలు తయారు చేపించిందేమోనమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అలాంటి అలవాట్లు బుద్ధులు మీకున్నాయేమో కానీ నాకు లేవు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయిందా, బాగా అయిందా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. తల పొగరుగా కాకుండా సమాధానం కరెక్ట్గా చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నేను మీరు అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఊరిలో జనాలంతా నెత్తిన పెట్టుకునేసరికి దీనికి కళ్ళు నెత్తికెక్కాయి అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మీకులాగా నేను కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరగలే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, అసలు అమ్మవారి విగ్రహం ఎలా నువ్వు తీసుకొచ్చావో చెప్పమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. డూప్లికేట్ విగ్రహము, డూప్లికేట్ ముక్కు పుడకతో మీరు పల్లెటూరికి బయలుదేరారని తెలిసి మిమ్మల్ని అడ్డగించడానికి వచ్చాను. నేను ఎంత చెప్పినా కూడా మీరు వినిపించుకోవట్లేదని నాకు అర్థమైంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని గారు, మేము వచ్చే దారిలో నాగమ్మలు మమ్మల్ని చంపబోయాయి, పెద్దయ్య గారిని అయితే చంపినంత పని చేశాయి, డూప్లికేట్ విగ్రహం ముక్కు పుడక హఠాత్తుగా మాయమైపోయాయి అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, భయంకరమైన విపత్తే ఎదురయ్యింది, ఇంత దూరం మేము వస్తామనుకోలేదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరు కాసేపు ఆగండి అవని, నువ్వు చెప్పు, అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి తీసుకొచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మీరు నా మాటను పెడచెవును పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను మన ఇంటి దగ్గరకు వెళ్ళాను. ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. ఆ సమయంలో అమ్మ అన్నపూర్ణాదేవి, నువ్వు మా కుటుంబాన్ని కాపాడటమే కాకుండా పల్లెటూరి ప్రజలకు కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉన్నావు. ఇప్పుడు అత్తయ్య పూజ గదిలోకి వెళ్ళలేకపోవడం వల్ల నకిలీ విగ్రహము, నకిలీ ముక్కు పుడకతో అత్తయ్య పల్లెటూరికి వెళ్ళారు. అలా నకిలీ విగ్రహము, నకిలీ ముక్కు పుడకతో పల్లెటూరికి వెళ్ళటం శ్రేయస్కరం కాదమ్మా, ఎలాంటి విపత్తుకి దూరం చేస్తుందోనని చెప్పి భయంగా ఉంది అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నేను కోరుకుంటున్న కోరికలో న్యాయం ఉందనుకుంటే కనుక నువ్వే ఈ డోర్ని ఓపెన్ చెయ్యమ్మా, నాతో పాటు నువ్వు పల్లెటూరికి రామ్మా అన్నపూర్ణాదేవి అని చెప్పి అవని గుమ్మం దగ్గర నుంచొని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఇక ఆ మెరుపు వేదవతి ఇంటి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అవని కళ్ళు తెరిచి చూసేసరికి డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఇక అవని పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది. పూజా మందిరంలో అడుగు పెడుతుంది. అమ్మ, నా కోరిక మరణించి నువ్వు నాతో పల్లెటూరికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనం బయలుదేరదామమ్మా, అక్కడ అత్తయ్య గౌరవాన్ని కాపాడాలి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజా మందిరంలో నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని బయటికి వస్తుంది. ఇది జరిగింది అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. ఆహా, సూపర్ స్టోరీ చెప్పావు అవని, దీన్ని తీసుకెళ్లి G5 వాళ్ళకి ఇవ్వు, ఒక స్టోరీ వేసుకుంటారు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నాకు గౌరవం దక్కకూడదని చెప్పి నన్ను అందరి ముందు అగౌరవపరచాలని చెప్పి కావాలనే ఇదంతా చేసావు కదా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అదే కరెక్టు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. నాకు అత్తయ్యకు ఎన్నో గొడవలు ఉండుంటాయి, ఎన్నో సమస్యలు ఉండుంటాయి, అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా అత్తయ్యను తక్కువ చేసి చూడాలని అనుకోలేదు అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. అవని గారు చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా అమ్మవారే ఇదంతా చేసి ఉంటుంది, అమ్మవారి మహిమలు అలానే ఉంటాయి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మహిమలు లేవు, ఏం లేవు, కావాలని ఇదంతా అవని చెప్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నేను చెప్పేది నిజం, మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా అదే కరెక్టు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అంతేకాదు, ఇది మన ఇంటి సమస్య కాదు, మన పల్లెటూరి సమస్య, అందుకే అమ్మవారి విగ్రహంతో నేను ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. ఇక సత్య పల్లెటూరికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అవనితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అవనికి నా ప్రేమను తెలియజేస్తాను, అమ్మ ఇది కరెక్ట్ కాదని చెప్తుంది, కానీ ఇదే కరెక్ట్ అని అందరి ముందు నిరూపిస్తాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అవని మెడలో తాళి కడతాను. నేను రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి
అవని ఆలోచనతోనే నా ఉదయం మొదలవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు అవని ఆలోచనతోనే నా రాత్రి ముగిస్తుంది. ఇక నుంచి అవని అడుగు జాడల్లో నడుస్తాను. అవనికి మంచి జీవితం ఇస్తాను. అవనిని భార్యగా చేసుకొని అవని నేను 7 అడుగులు వేస్తాము అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఏదేమైతే ఏంటి, మన కుటుంబ గౌరవాన్ని పరువుని అవని కాపాడింది. ఇక అందరూ కూడా ఈ విషయాన్ని వదిలేండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. చాలా చక్కగా చెప్పారు పెద్దయ్య గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మీరు ముయ్యండి ఇంకా అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. ఇందాకలా అత్తయ్య పల్లెటూరు నుంచి నాకు మనసు బాలేదు వెళ్ళిపోతా అంటే పల్లెటూరు ప్రజలు అందరూ కూడా వెళ్తే వెళ్ళనివ్వులే అని చెప్పి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. మీరు లేకపోతే పూజ ఎలా జరుగుతుందని ఒక్కరి నోట్ల నుంచి కూడా రాలేదు. మీరు లేకపోతే ఏంటి అవనితో పూజ జరిపించుకుంటాం అన్న ధీమాతో వాళ్ళంతా ఉన్నారు. ఇదంతా అవని కావాలని చేసింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవును, వెన్నుపోటు పొడవటం అంటే ఇదే. మనల్ని ముందు పోనిచ్చి వెనక విగ్రహంతో వచ్చింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. వెన్నుపోటు గురించి మీరే మాట్లాడాలి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును, అవని గారి గొప్పతనాన్ని మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. అవని గారు చాలా మంచి పని చేశారు అని చెప్పి అర్చన అందరి ముందు చెప్తూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం మంచితనం అనరు. కావాలనే చేసింది ఇదంతా అవని. పల్లెటూరి ప్రజల ముందు గొప్పతనం కోసం చేసింది అవని ఇదంతా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అయ్యో రామా, మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? అవని గారిని అర్థం చేసుకోవాలి. పెద్దమ్మ గారు పూజా మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి పూజా మందిరంలోకి అవని గారు వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పల్లెటూరి ప్రజల ముందు మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన అవని గారి గురించి మీరు అర్థం చేసుకుంది ఇదేనా అని చెప్పి అర్చన శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అమ్మవారి కృపా కటాక్షం అవని గారిపై ఉండటం వల్లే అవని గారు ఇదంతా చేయగలిగారు. ఇప్పటికైనా రాయేదో రత్నం ఏదో తెలుసుకోండి అని అర్చన చెప్తూ ఉంటుంది. తమరు నోరు ముయ్యండి అని చెప్పి శౌర్య అంటుంది. ఇక అప్పుడే పల్లెటూరి ప్రజలు పూజారి గారు వేదవతి దగ్గరకు వచ్చి, వేదవతి గారు, మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈసారి అమ్మవారి విగ్రహాన్ని మీరు కాకుండా అవని గారు తీసుకొచ్చారు కాబట్టి ఈసారి పూజను మీ చేతుల మీద కాకుండా అవని గారు చిన్నబాబు చేతుల మీద జరిపించాలనుకుంటున్నాము అని పూజారి గారు చెప్తూ ఉంటారు. అమ్మ విగ్రహం తీసుకురామంటేనే అవని తీసుకువచ్చింది. అమ్మకు దక్కాల్సిన గౌరవం అమ్మకి దక్కనివ్వండి, మాకు కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. బాబు అలా మాట్లాడకండి. పల్లెటూరి ప్రజలు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి అర్థం ఉంటుంది. ప్లీజ్ మా మాటను కాదనకండి అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. రెండమ్మా, మీరు అలా నుంచోవటం మాకు బాధగా అనిపిస్తుంది. మీరంతా ఈ సంవత్సరం ఎందుకో వింతగా ప్రవర్తిస్తున్నారు, అదేంటో అర్థం కావట్లేదు అని పల్లెటూరి ప్రజలు వేదవతిని అడుగుతూ ఉంటారు. మీరు పదండి, మేము వస్తాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. పూజ కదా, పదండి వెళ్ళి అవని శ్రీకర్ చేతుల మీద పూజ జరిపిద్దాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నానా ఏం మాట్లాడుతున్నారు? అమ్మకి అవమానం, నాకు గౌరవమా? నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని గారు మీరు వెళ్ళి సార్ని ఒప్పించండి, తప్పకుండా సార్ ఒప్పుకుంటారు అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. అమ్మ భవాని, అమ్మ నాన్నుల చేతుల మీద పూజ జరిగేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, బావా ఒక్క నిమిషం ఆగు, రా బావా, పల్లెటూరి ప్రజల కోసం మన ఇద్దరి చేతుల మీద పూజ జరిపిద్దాం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నాకు పూజ జరిపించడం ఇష్టం లేదు, నా నుంచి దూరంగా వెళ్ళిపో అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దూరంగానే వెళ్ళిపోతున్నాను బావా, మన కుటుంబ గౌరవాన్ని పల్లెటూరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చాను బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అలాని నువ్వు అనుకుంటే సరిపోదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. పూజ అయిపోయేలోపు నువ్వు కూడా అలానే అనుకుంటావు బావా, ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి నేను చెప్పిన మాట విని నాతో రా బావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవనితో కలిసి వస్తూ ఉంటాడు. ఇక వేదవతి పక్కకు వెళ్ళి ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా వేదవతి దగ్గరకు వెళ్తారు. అమ్మ ఇంటి దగ్గరకు వెళ్ళిందంట, అన్నపూర్ణాదేవికి అవని నమస్కారం చేసుకుందంట. అన్నపూర్ణాదేవి ఇంటి డోర్లు ఓపెన్ చేసిందంట, పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చిందంట. కథలు భలే చెప్తుందమ్మా. అవనికి జై జైలు పలుకుతూ నిన్ను అవమానిస్తుంటే చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు. అవునత్తయ్య, మీరు బాధపడటం నేను అసలు చూడలేకపోతున్నాను. అవని శ్రీకర్ పూజలో కూర్చుంటారా? మీకు దక్కని గౌరవం అవనికి దక్కుతుంటే అవని సంతోషపడుతుంది, మీరు మాత్రం బాధపడుతున్నారు. మీరు బాధను తట్టుకోలేకపోతున్నారని నాకు అర్థమైంది. మీ బాధను తగ్గించడం కోసం ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నీ బాధను తగ్గించడం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ అవని ఎంత సంతోషంతో ఇక్కడ జైజైలు కొట్టించుకుంటుందో అంతే బాధతో దుఃఖంతో కుంగి కుషించిపోవాలమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడ నుంచి అవని అవమాన భారంతో కుంగి కుషించిపోతూ వెళ్ళిపోవాలి అని చెప్పి వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బంగారం, నీ బుర్రలో ఏదైనా ఐడియా ఉందా? అమ్మకి సజెషన్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా నీ బుర్రలో ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది, అదేంటో చెప్పు అని చెప్పి
కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు. ఉంది ఐడియా, ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి నిహారిక పోలీసులకు ఫోన్ చేసి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతాను మేడం అని చెప్పి పోలీస్ వాళ్ళు నిహారికకు చెప్తూ ఉంటారు. నువ్వు సూపర్ బంగారం, శకుని ఉండుంటే గనక నీ ఐడియాలకు తలదించుకునేది అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా పూజ జరిగే దగ్గరకు వెళ్తారు. ఇక మరోవైపు సత్య, అవని కాసేపట్లో పల్లెటూరులోకి వచ్చేస్తాను, నన్ను నేను ఎవరు వేరు చేయలేవరు, త్వరలో నీ మెడలో తాళి కట్టేసి నా భార్యగా నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని సత్య మనసులో అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా పూజ దగ్గర ఉంటే నిహారిక వాళ్ళు మాత్రం పోలీసు వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ, పూజకు సమయం అయింది, ఇక మీరిరువురు ఇక్కడ పూజ దగ్గర పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అవని శ్రీకర్ పీటల మీద కూర్చోబోతూ ఉండగా 1 నిమిషం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు, ఏదైనా పని మీద అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అవును సార్, పని మీదే వచ్చాను, ఇక్కడ అవనంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేనే అని చెప్పి అవని పోలీసు వాళ్ళకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.